కోరికను మాత్రమే తీర్చుకోవడానికి మనసు ఇష్టపడుతుంది. అవునా? ఒక తేలంట ఒక కప్ప దగ్గరికి వెళ్ళిందంట. తేలు కప్ప దగ్గరికి వెళ్ళి తేలు అడుగుతుందంట, ఏమండి కప్పగారు, నేను ఈ నదిని దాటాలి, నన్ను కొంచెం తీసుకెళ్ళవు, నేను మధ్యలోకి వెళ్తే మునిగిపోతాను, మళ్ళీ నేను ఎటు పోవాలో తెలియదు, అందుకని నన్ను తీసుకెళ్ళి ఆ ఒడ్డుకు చేర్చు అని అడిగిందంట కప్ప. కప్ప ఆలోచిస్తుంది, ఏమని, అమ్మో ఈ తేలు నన్ను కొడుతుంది, నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఆలోచిస్తూ అలా దీర్ఘాలోచనలో పడింది. ఎవరు? కప్ప. తెలీదా? కప్ప. కప్ప. అయితే తేలు కూడా ఆలోచన వచ్చింది, ఏమని, నేను పుడతాననే కదా ఇది నన్ను తీసుకెళ్ళట్లేదు, నేనేం పుట్టనండి, నేను అసలు ఏం పుట్టను, నన్ను నది ఒడ్డుకి చేర్చు చాలు, నేను అసలు ఏమి పుట్టను, ఎందుకంటే నువ్వైతే నీళ్ళలో ఈదగలవు కాబట్టి నేను అడుగుతున్న సహాయం అడుగుతున్నా అంటే సర్లే అని చెప్పేసి భగవంతుడు ఎలా పెడితే అలా అని చెప్పేసి కప్ప నీళ్ళల్లోకి దిగి నా మీద ఎక్కువ వీపు మీద అని ఎక్కించుకొని ఏం చేసింది, అలా నెమ్మదిగా వెళ్తూ ఉంది. వెళ్ళగానే నది మధ్యలోకి వెళ్ళగానే దాని గుణం ఎటు పోనిచ్చుకుంటుందండి, తేలు గట్టిగా పుట్టేసింది. పుట్టగానే ఈ కళ్ళల్లో నుండి ఇక్కడ దానికి చాలా చర్మము సున్నితంగా ఉంటుంది, అక్కడ కూడా కుట్టేసింది. ఆ దాంట్లో నుండి దీన్ని ఏమంటే గొంతులో గుండా రక్తం వచ్చేసింది, పైనుండి బ్లడ్ వచ్చేసి చచ్చిపోయి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు కప్ప అంటుందంట మునుగుతూ, ఏమండి మీరే కదా నన్ను ఒడ్డుకు చేర్చమన్నారు, నీవు నన్ను ఎందుకు కుట్టావు అనిందంట. అంటే నా గుణాన్ని ఎక్కడ పోగొట్టుకుంటాను, నా గుణాన్ని పోగొట్టుకుంటే నేను తేలు ఎలా అవుతాను అంటే కప్ప ఆలోచించు, ఓహో నేను భగవంతుడి ఆ అనుగ్రహం వల్ల నా గుణాన్ని నేను పోగొట్టుకోలేదు, చాలు, ఈ జన్మకి కప్ప రూపం ఇచ్చాడు, మళ్ళీ జన్మకి మానవ రూపం ఇవ్వు తండ్రి అని చచ్చిపోతూ వేడుకుందంట.